వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విలన్ ఎవరనేది తేల్చి చెప్పేసింది ఆయన కుమార్తె వైఎస్ సునీత. ఆ విలన్ ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డే అంటూ కూడా ఆవిడ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే సార్. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విలన్ ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డే అంటూ కూడా తేల్చి చెప్పేశారు వైఎస్ సునీత. ఏంటి సార్ అలా ఎందుకు చెప్పారు, ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? సో ఇండైరెక్ట్గా చాలా క్లియర్గా చురకలు వేసింది జగన్మోహన్ రెడ్డికి. కొన్నేమో డైరెక్ట్గా వేసింది, కొన్ని ఇండైరెక్ట్గా వేసింది. ఒక సినిమా సీన్ని ఆవిడ ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేశారు ప్రజల్లోకి వెళ్ళడానికి. ఎలా అంటే ఒక హత్య జరిగినప్పుడు ఆ హత్యకు సంబంధించి రౌడీలు ఉంటారు, రౌడీలకి ఒక బాస్ ఉంటాడు, ఆ బాసే సినిమాల్లో విలన్ లాగా ఉంటారు. సో హత్య జరిగిన తర్వాత ఆ రౌడీల్ని శిక్షిస్తే మరి ఆ విలన్ ఏం కావాలి? ఆ విలన్ని శిక్షించకపోతే అప్పుడు ఎలా సినిమా క్లోజ్ అవుతుంది? కాదు కదా. అలానే రౌడీల్ని శిక్షించినంత మాత్రాన, లేదంటే రౌడీలను పట్టుకున్నంత మాత్రాన ఈ హత్యకు సంబంధించి మొత్తం పూర్తి వివరాలు బయటికి రావు. ప్లస్ ఈ హత్యకు సంబంధించి మొత్తం దర్యాప్తు కూడా పూర్తి అయినట్టు కాదు అని చెప్పి చెప్తూ సినిమాల్లో ఉండేటువంటి సీన్స్ని కొన్నిటిని ఉదహరించారు. అంటే ఒక హీరో ఉంటాడు, హీరోని కొట్టడానికి లేదంటే హీరోని చంపడానికో ఒక విలను ప్రయత్నం చేస్తుంటాడు. ఆ విలన్ ప్రయత్నం చేస్తున్న క్రమంలో రౌడీలు ఉంటారు చుట్టూరు, ఆ రౌడీల చేత చంపిస్తాడు. అంటే ఆ రౌడీలను చంపినటువంటి రౌడీలది నేరమా, లేదంటే చంపించినటువంటి విలది నేరమా? ఒకవేళ రౌడీలను పట్టుకొని రౌడీలను శిక్షిస్తే విలన్ను వదిలిపెడతారా? అసలు టార్గెట్ విలన్ కదా. కాబట్టి విలన్ని శిక్షిస్తే కదా మొత్తం సినిమా రక్తి కట్టేది. ఆ యాంగిల్లో చెప్తూ అసలు విలన్ జగన్మోహన్ రెడ్డి, వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఇప్పటివరకు చాలామందికి తెలియదు ఏంటంటే అసలు దీని వెనక ఎవరున్నారు అనే దాని మీద రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నటువంటి క్రమంలో ఏదో అంటారు కదా, శంఖంలో పోస్తేనే తీర్థం అంటారు. మామూలుగా వాటరే, కానీ అవి శంఖంలో పోస్తే తీర్థం అంటారు దాన్ని. అలానే ఇప్పటివరకు రకరకాలుగా విపక్ష పార్టీలు, తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇవన్నీ కూడా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి రకరకాలుగా చెప్పారు. అది కూడా ఎలా చెప్పారు? సిబిఐ ఎంక్వైరీ ఆధారంగా చేసుకొని, వాళ్ళు వేసినటువంటి ఛార్జ్షీట్ ఆధారంగా చేసుకొని అనేకమైనటువంటి విషయాలు చెప్పారు. దాంట్లో అవినాష్ రెడ్డి ఉన్నారని, భాస్కర్ రెడ్డి ఉన్నారని, గంగిరెడ్డి ఉన్నారని, అసలు వివేకానంద రెడ్డిని చంపి ఫస్ట్ గుండెపోటు అని చెప్పారు, ఆ తర్వాత గొడ్డల పోటు అన్నారు, ఆ తర్వాత రక్తంతో కక్కున్నారు, రక్తపు కక్కులు వచ్చినాయి అని చెప్పి చెప్పారు. ఇలా రకరకాలుగా చెప్పారని చెప్పి వాళ్ళు చెప్పిన తొలి వ్యాఖ్యలు, ఎవరు జగన్మోహన్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ సిబిఐ ఎంక్వైరీ చేసినటువంటి అంశాలను కూడా జోడిస్తూ చెప్తూ వచ్చారు ఇప్పటివరకు కూడా. కానీ ఇప్పుడేమైంది? ఇంట్లో వాళ్ళే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఇంట్లో వాళ్ళు? వివేకానంద రెడ్డి మర్డర్ వెనుక జగన్మోహన్ రెడ్డి ఒక విలన్ లాగా ఉన్నారని చెప్పి సునీతారెడ్డి చెప్తున్నారు. అంటే వాళ్ళ ఇంట్లో మనుషులే చెప్తున్నారంటే ప్రజలు అది నమ్మరా? ఇప్పటివరకు విపక్షాలు చెప్పినటువంటి క్రమంలో దాన్ని పొలిటికలైజ్ చేశారు. పొలిటికలైజ్ చేసి ఏం చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద తిప్పారు. నారాసుర చరిత్ర అని ఒక పుస్తకం వేశారు. తర్వాత చంద్రబాబు నాయుడిని, ఆదినారాయణ రెడ్డిని, బీటెక్ రవిని ఇలా రకరకాల పేర్ల చుట్టూ తిప్పుకొచ్చారు. ఆ తర్వాత వివేకానంద రెడ్డికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది, సెకండ్ వైఫ్ ఉంది అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత ఏం చేశారు? ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ప్రాపర్టీ ఇష్యూస్లో భాగంగా బెంగళూరులో ఎవరితో గొడవలు ఉన్నాయి, దాంట్లో భాగంగా ఈ మర్డర్ జరిగిందని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఆ తర్వాత ఏం చేశారు? సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, వీళ్ళిద్దరు కలిపే చంపారు. రెండో భార్య సంతానానికి ఆస్తి వెళ్తుందేమో అని వీళ్ళిద్దరే చంపారని చెప్పేసి వీళ్ళ మీద చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సరిగ్గా ఆ పాయింట్ దగ్గరే సునీతారెడ్డి హర్ట్ అయ్యారు. నాన్న కోల్పోయి, తన ఫాదర్ని కోల్పోయి కొన్ని సంవత్సరాల నుంచి కుమిలిపోతూ ఉంటే, వాళ్ళు న్యాయ పోరాటం చేస్తూ ఉంటే, రక్షణ ఇవ్వాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్న, రక్తం పంచుకొని పుట్టినటువంటి అన్న, తన కుటుంబీకుడు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కాపాడుతూ ఉన్నారు. ఇదే నాకు బాధ కలిగిస్తుంది, మనస్తాపం కలిగిస్తుంది అని చెప్పి ఆవిడ బాధ.
అంతఃకరణ శుద్ధి అంటే ఇదేనా? అంతఃకరణ శుద్ధితో నువ్వు చెప్తున్నావా జగన్? నువ్వు సోదరుడు అయి ఉండి, నా బ్రదర్ అయి ఉండి, నువ్వు పక్కన పెట్టుకొని హంతకుల్ని, నిందితుల్ని, హత్య చేసినటువంటి నిందితుల్ని పక్కన పెట్టుకొని ఓటేయమని చెప్పి అలా అడుగుతావు నువ్వు. తప్పు కదా అది. అంతఃకరణ శుద్ధి అంటే అది కాదు కదా అని చెప్పి సునీతారెడ్డి ప్రశ్నిస్తుంది మీడియా ముఖంగా. అందుకే అటు సునీతారెడ్డి ఇటు షర్మిల ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తున్నట్టు పరిస్థితి. దీనికి సమాధానం ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? అక్కడ పోయి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు సంబంధించి ఆ దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, నాకు తెలుసు ఏం జరిగిందో అని చెప్తాడు. అంటే సిబిఐ వాళ్ళు చెప్పింది అబద్ధం అని. అంటే ఆయన చెప్తుంది ఏంది? రాజశేఖర రెడ్డి సునీతారెడ్డి చంపేశారని, అది నమ్మాలి ప్రజలు అని ఆయన చెప్తున్నాడు. సిబిఐ ఏమో కాదు, అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న కలిసి చేసిన కుట్ర, ఆ కుట్రలో భాగంగా దస్తగిరి అనేవాడు నరికాడు, మిగతా వాళ్ళు సహకరించారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఒకవైపు ఎంక్వైరీ పూర్తయి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది, సిబిఐ కోర్టులో విచారణ జరుగుతుంది, సుప్రీంకోర్టు మొత్తం ప్రత్యేకమైనటువంటి టీంని వేసి విచారణ టీంని వేసి చేస్తున్నారు. ఇంకొక వైపు ఏమో అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా అడ్డుకుంటున్నారు, ఇంకొక వైపు సిబిఐ ఎంక్వైరీ వద్దంటున్నారు. ఇన్ని రకాల పిల్లి మొగ్గలు వేస్తూ ప్రజల్ని మభ్యపెట్టాలని చెప్పి ఎలా అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు సునీతారెడ్డి ప్రశ్నిస్తున్నారు. అందుకే సునీతారెడ్డి ఏం చెప్తున్నారంటే అసలు చంపినటువంటి రౌడీలు కాదు, చంపించినటువంటి విలను జగన్మోహన్ రెడ్డి అని చెప్పి డైరెక్ట్గా ఆవిడ జగన్మోహన్ రెడ్డి మీదనే అభియోగం మోపుతున్నారు. ప్లస్ భారతిరెడ్డి పేరు కూడా తీస్తున్నారు. భారతిరెడ్డి మొత్తం తెలిసి, భారతిరెడ్డికి తెలిసే జరిగింది ఇదంతా కూడా. అవినాష్ రెడ్డి ద్వారా ఈ మొత్తం నడిపారు. వాళ్ళ ఫోన్ చాటింగ్లు, ఎర్లీ మార్నింగు వాళ్ళకి ఫోను వెళ్ళినప్పుడు ఆ మీటింగ్లో ఎవరున్నారు, మీటింగ్ జరుగుతున్నప్పుడు ఫోన్ వెళ్ళింది. ఆ ఫోన్ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఎవరున్నారు? ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఉన్నారు, ఆయన కూడా విచారించారు కదా సిబిఐ. సో ఆ ఫోన్లో ఏం మాట్లాడారు, తర్వాత చాటింగ్లు, అంతకంటే ముందు చాటింగ్లు ఏం జరిగినాయి, వాట్సాప్ చాటింగ్లు, తర్వాత ఫోన్ సంభాషణ ఏం జరిగింది, ఇవన్నీ బయట పెడితే అసలు నిజాలు బయటకు వస్తాయని చెప్పి సునీతారెడ్డి చెప్తున్నారు. అంటే సునీతారెడ్డి ఇప్పుడు ఎవరు చెప్పినా, విపక్షాలు చెప్పినా, లేకపోతే ఇంకొకరు చెప్పినా దాన్ని సరే నిజం కాకపోవచ్చు, ఇది రాజకీయపరమైన ఆరోపణలు కావచ్చు అని చెప్పి అనుకోవచ్చు. సొంత చెల్లెలు సునీతారెడ్డి చెప్తుంటే, షర్మిల చెప్తుంటే దాన్ని ప్రజలు విశ్వసించరా? ఆ మాత్రం జగన్మోహన్ రెడ్డి తెలీదా? అక్కడ పోయి జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి మర్డర్ కేసుని సునీతారెడ్డి మీద, రాజశేఖర రెడ్డి మీద నెట్టేటువంటి ప్రయత్నం చేయటం అనేది విచిత్రంగా ఉంది. ఒకటి. రెండేంటంటే చంపినటువంటి అతను ఎదురుగా కనిపిస్తున్నాడు, నేనే చంపానని చెప్పి చెప్తున్నాడు, కానీ దాన్ని అవినాష్ రెడ్డి మీదకి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని అంటాడు. సో చంపానని చెప్పారు కదా దస్తగిరి, అప్రూవ్డ్గా మారాడు కదా, మారినటువంటి దస్తగిరి నేనే చంపానని చెప్తున్నాడు కదా, కానీ చంపించింది ఎవరు? అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్నని చెప్పి చెబుతున్నాడుగా. అంటే మొదటి పార్ట్ ఏమో నమ్మకూడదు, నమ్మొచ్చు, రెండో పార్ట్ ఏమో నమ్మకూడదు. దస్తగిరి చెప్పిన మొదటి పార్ట్ ఏమో నమ్మొచ్చు, రెండో పార్ట్ నమ్మకూడదా? ఇదే సునీతారెడ్డి ప్రశ్నిస్తున్నారు. సో అసలు విలన్ ఇది జగన్ అని చెప్పి ఆవిడ ఫిక్స్ అయిపోయారు. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రజాకోర్టులో తేల్చుకుంటానని చెప్పి అంటున్నారు. మరి ఏం తెలుసుకుంటారు, ఎలా తెలుసుకుంటారు అనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.